ఈ వీకెండ్ నర్సీపట్నంలో ఉన్న వాటర్ ఫాల్స్ చూద్దామని సండే మార్నింగే మా కార్లో స్టార్ట్ అయ్యాం. అలా వెళ్తూ బ్రేక్ఫాస్ట్ కోసమని పెనగాడ్ రోడ్లో ఉన్న గుంటూరు టిఫిన్స్ అండ్ కిరాణా షాప్ దగ్గర ఆపాము. ఇక్కడ ఎగ్ దోశ బాగుంటుందని చాలామంది చెప్పారు. వైజాగ్లో దొరికే చాలా ఎగ్ దోసెస్ కన్నా ఇక్కడ ఎగ్ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జర్నీ కంటిన్యూ చేసాము. నర్సీపట్నం కేడీపేట క్రాస్ చేసి కొయ్యూరు ఘాట్ రోడ్కు వచ్చేసాము. అక్కడ విలేజ్లో ఉన్న ఒక రెస్టారెంట్లో ఫుడ్ తీసుకున్నాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెహికల్స్లో వెళ్ళలేము కాబట్టి వెహికల్ని పార్క్ చేసి వాక్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ వైపు వెళ్ళాము. ఆ విలేజ్లో ఉన్న మాకు తెలిసిన లోకల్ పీపుల్ మమ్మల్ని వాటర్ ఫాల్స్ వైపు తీసుకుని వెళ్తున్నారు. మోస్ట్లీ ఇది హిల్ ఏరియా కాబట్టి ఇక్కడ వాకింగ్ కన్నా ట్రెక్కింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. అలా 1 కిలోమీటర్ వాకింగ్ అండ్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. అంత దూరం వాకింగ్ అండ్ ట్రెక్కింగ్ చేశాక ఒకసారిగా వాటర్ ఫాల్స్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ముందు చూసిన వాటర్ ఫాల్స్ కన్నా ఇక్కడ ఓపెన్ ఏరియా కొంచెం ఎక్కువగా ఉంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ చుట్టూ గ్రీనరీ కూడా చాలా బాగుంది అండ్ కొన్ని కేవ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్టోన్స్ పైన కూర్చొని కూడా మనం వ్యూని ఎంజాయ్ చేయవచ్చు. అలా కాసేపు వ్యూని ఎంజాయ్ చేసిన తర్వాత మేము అక్కడ కూర్చొని మాతో తెచ్చుకున్న ఫుడ్ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి భోజనం చేసాము. వాటర్ ఫాల్ ముందు వ్యూ అయితే చాలా బాగుంది అండ్ వాటర్ కూడా హిల్ నుంచి ఫ్లో అవుతూ ఇలా కిందకి పారుతూ ఉంది. ఒకసారి చూడండి. భోజనం చేసిన తర్వాత తడుద్దామని వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము, కానీ వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంది. మొదట్లో చల్లగా ఉన్న తర్వాత వాటర్ నార్మల్గా ఉంటుందని అక్కడ ఉన్న లోకల్ విలేజర్స్ చెప్పారు. సో ఇంకా వాటర్లో దిగేసాము. వాటర్ ఫాల్ దగ్గరికి రాగానే ఆ చల్లదనానికి ఒళ్ళంతా వణికింది. అయినా సరే అలా కంటిన్యూ చేసి స్నానం చేసాము. వాటర్ ఫ్లో కూడా నార్మల్గా ఉంది. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ స్టెప్స్ పైన కూర్చొని తడిచాము అండ్ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వాటర్లో తడుస్తూ బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారు. సో మీరు ఎప్పుడైనా కొయ్యూరు వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ని ఒకసారి విజిట్ చేయండి.